నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక అమలు చేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 7న సీనియర్ సినీ హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందంకి బొల్లిముందు శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. విశ్రాంతి శాస్త్రవేత్త చందు సాంబశివరావు వెల్లడి. 3 టౌన్ పరిధిలో ఆక్రమణ తొలగింపుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంతో రంగంలోకి దిగిన 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. విద్యార్థుల మనోవికాసానికి భగవద్గీత సాధన సరైన మార్గం. గీతా జయంతి సభలో స్వామి భాస్కరానంద సరస్వతి అనుగ్రహ భాషణ. వృద్ధాప్య వితంతు పెన్షన్లు మొదటి తారీఖున ఇంటి వద్దకు వచ్చి అందజేయడం, ఇచ్చిన హామీ మేరకు 4,000 పెంచి ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని 28, 25 వార్డులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత 28 వార్డులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేయడంలో ప్రజల మన్ననలు పొందుతున్న తీరును గమనించారు. పలు చోట్ల మహిళలకు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసిన తీరును వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధమైన పెన్షన్ పంపిణీ విధానం లేదన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి పైగా 4,000 నుంచి 10,000 వరకు వివిధ రూపాల్లో పెన్షన్ తీసుకుంటున్నారని, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చరిత్రలో నిలిచిపోయేలా ఆర్థిక చేతి అందిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రయోజనకరమైన విధానాలను ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, రావి చిన్ని, ఈదర వెంకట పూర్ణచంద్, మైనార్టీ సంఘం నాయకులు షేక్ సుబాని, రావి సూర్యకిరణ్ తేజ, కుదరవడి శ్రీనివాసరావు, శంకర హరికృష్ణ, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, సంపత్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ రోజే చెప్పాం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 3 నెలలకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి జూన్ మాసంలో 7,000 రూపాయలు ఇచ్చిన, గత 3 నెలలను కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రన్న నాయకత్వం అంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 18 నెలల కాలం ప్రతి నెల జీతం చేసేవారికి జీతం వచ్చినట్టుగా, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంట్లో కదలలేని వారికి 4,000 నుంచి 6,000, 6,000 నుంచి 15,000 ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వం అంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, మరి ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాలో కానీ, లేకపోతే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ ఈ రకమైనటువంటి 4,000, 6,000, 15,000 రూపాయలు ఇచ్చే విధానం ఎక్కడా కూడా లేదు. మనది విభజించిన రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, డబ్బులు లేని రాష్ట్రం. అయినా కూడా అన్న మాట నిలబెట్టుకోవాలి, అన్నార్తుల్ని ఆదుకోవాలి. ఎవరైతే కడు పేదవారుగా ఉన్నారో, వారి కుటుంబాల్లో ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం, అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు చంద్రన్న నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున 62 లక్షల మంది పైగా ఈ రోజున వివిధ రూపాల్లో పెన్షన్ తీసుకుంటున్నట్టు వాళ్ళు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు. ఇది ఒక చరిత్ర. ఆనాడు 200 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, ఈనాడు 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా ఈ రోజున వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తూ, వాళ్ళ అన్న మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే మా ఇంటికి పెద్ద కొడుకు అని చెప్తున్నారు. కొంతమంది ఈ రకంగా ఎప్పుడు చూడలేదు, ఇక ఇనము ఎరగబోము అని కూడా చెప్పుకుంటా ఉన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వచ్చిన అర్జీల వివరాలు తెలిపారు. పట్టణానికి చెందిన కంచర్ల శివగంగ అనే మహిళ తన కుమారుడు వేధిస్తున్న విషయాన్ని పరిష్కారం కోసం అర్జీ పెట్టుకున్నట్టు తెలిపారు. బొర్రెపాలెం పంచాయతీ పరిధికి చెందిన RG1, పెదరావూరు రైతు భూ వివాదం గురించి 1, అర్బన్ పరిధిలో సర్వే నెంబర్ సవరణ గురించి 1, మొత్తం 4 అర్జీలు వచ్చాయన్నారు. సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు ఉన్నాయి. అందులో ఒక అర్జీ కంచర్ల శివగంగ అనే ఆవిడ ఇచ్చారు, మారీస్పేట నుంచి. వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళ అబ్బాయిని పిలిపించడానికి ట్రై చేసాం, కానీ అతను టర్నప్ కాలేదు. ఈరోజే మన 3 టౌన్ పరిధిలో ఉంది. 3 టౌన్ సిఐ గారితో కోఆర్డినేట్ చేసి అతను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. అట్లాగే బొర్రెపాలెం నుంచి పంచాయతీ రిలేటెడ్గా ఒక అర్జీ వచ్చింది. అట్లాగే పెదరావూరు నుంచి భూమికి సంబంధించిన ఆస్తుల వివాదం ఒకటి వచ్చింది. మరో విషయం, అర్బన్లో వాళ్ళకున్న అసైన్ ల్యాండ్లో సర్వే నెంబర్ తప్పుపడిందని వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని సత్వరమే పరిష్కరిస్తాం. ట్రాఫిక్ సమస్యగా మారే ఆక్రమణలను స్వచ్ఛందంగా తీసివేస్తారని ఇప్పటి వరకు చెప్పి చూశామని, ఏ మాత్రం బాధ్యత లేకుండా ఆక్రమణను తొలగించని పరిస్థితి చూస్తున్నామని, ఇక ఉపేక్షించబోమని 3 టౌన్ సిఐ SI సాంబశివరావు ఆక్రమణదారులను హెచ్చరించి తమ కార్యాచరణపై దృష్టి పెట్టారు. స్థానిక 3వ టౌన్ పరిధిలోని చెంచుపేట ఉమేష్ చంద్రబొమ్మ సెంటర్ నుండి బ్రిడ్జి వరకు ఇరువైపులా షాపుల వారు సైడ్ కాలువలు దాటి ఆక్రమణ స్థలంలో వ్యాపారాలు నిర్వహించడం ద్వారా ట్రాఫిక్ అంతరాయం తరచూ గుర్తించిన పోలీస్ శాఖ ఆక్రమణ తొలగింపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ క్రమంలో CIS సాంబశివరావు సోమవారం మరోసారి ఆ ప్రాంతంలోని ఆక్రమణకు పాల్పడిన షాపుల వారిని ఆక్రమణ తొలగించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా CI సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య కారణమైన వారిని ఉపేక్షించబోమన్నారు. ఇదే క్రమంలో తమ కార్యాచరణలో భాగంగా ఆక్రమణ తొలగింపు ప్రక్రియను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ SIలు షేక్ కరీముల్లా, N ప్రకాశ్రావు సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గత వారం రోజుల నుంచి విన్నవిస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం, దయచేసి మీరు వెనకపోయి ప్రజల ప్రయాణానికి ఇబ్బందికరం కాకుండా సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, లోకల్ ప్రజలందరికీ కూడా చెప్పిన తర్వాత కనీసం పెడజెవిని పెట్టి జస్ట్ చెప్పారు వెళ్ళిపోయారులే అని ఇంకా కొంతమంది ఓహో ఇది పరిపాటిలే అనేటువంటి చందాన తయారయ్యి ఇంకా ఆక్రమణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ మినిస్టర్ గారితో కూడా చెప్పించాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ మేడం గారితో మీటింగ్కు కూడా మేము అటెండ్ అయ్యాం. మేడం గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవసరమైతే ఈ ఎన్క్రోచ్మెంట్ తీసేయడానికి నేను కూడా ప్రత్యక్షంగా వస్తానని కూడా చెప్పారు. అవంతా కూడా మీడియాలో టెలికాస్ట్ అయి ఉంటుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కనీసం ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేకుండా అంతకంటే డబల్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు వాళ్ళు, కనీసం భయం లేకుండా. అందువల్ల నిన్న మారిస్పేట ఏరియాలో కొద్దిగా క్లీన్ చేసాం. చాలామంది వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా వెళ్ళిపోయారు. వీళ్ళకి వారం నుంచి చెప్తా ఉన్నాం, వచ్చేపోయి ప్రతిసారి చెప్తా ఉన్నాం, కానీ కనీసం చలనం లేదు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి రిక్వెస్ట్ చేసుకున్నాం. వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్కరేజ్మెంట్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. వీళ్ళ జీవనానికి, వీళ్ళ జీవన భృతికి ఇబ్బంది కలిగించాలనేది మా లక్ష్యం కాదు. ప్రజలు సుఖంగా ప్రయాణం చేసుకోవాలి, ఎలాంటి రోడ్ యాక్సిడెంట్లు ఉండకూడదు, ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అనేది మా మిషన్. దాంట్లో భాగంగానే ఈరోజు కొంత వెనక పంపడం అనేది జరిగింది. ఇంకా పెడజీవిని పెట్టారు అంటే మున్సిపల్ పరిధి ఎంతవరకు ఉంటుందో కాలువగా బోర్డర్ దాకా ఆడదాకా మొత్తాన్ని ఒక 2 JCBలు తెప్పించి, అంటే ముందు మనం విన్నవిస్తున్నాం కాబట్టి ఇనుకోలేదు కాబట్టి ఆ మొత్తం కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూడా కట్టుకున్నారు, లైక్ స్లాబ్ లాగా వేసేసుకున్నారు ఆడ. అందువల్ల వీటన్నిటిని కూడా వీళ్ళు ఇంటే ఓకే, ఇనుకోకపోతే ఈరోజు ఇక్కడ చూశారు కదా, అదర్ సైడ్ వాళ్ళకి సెన్సార్ గన్స్ పనిచేసి వాళ్ళు తీసేపించుకుంటే ఓకే, లేదంటే రేపే JCBతో స్టార్ట్ చేసి ఆ మొత్తాన్ని పగలగొట్టుకుంటా వెళ్ళిపోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ స్థాయి బొల్లిముంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని సీనియర్ సినీ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందంకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 7వ తేదీ ప్రదానం చేయనున్నట్లు
బొల్లిముంద శివరామకృష్ణ ఫౌండేషన్ కార్యవర్గం మీడియా సమావేశంలో ప్రకటించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి సౌజన్యంతో బొల్లిముంద శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ఈ నెల 6వ తేదీలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు సినీ రంగ సీనియర్ హాస్య నటులు కె బ్రహ్మానందకి బొల్లిముంద శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా 6వ తేదీ సాయంత్రం ప్రారంభ సభలో అంతర్జాతీయ పౌరాణిక రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల పురస్కారం ఉంటుందని, అనంతరం బొల్లిముంద విశిష్ట సాహితీ పురస్కారం ప్రజా సాహితీ పత్రికల సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అందుకోనున్నారని తెలిపారు. కార్యనిర్వాహకులు చందు సుబ్బారావు మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 10 గంటలకి తెలుగు భాష, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అంశాలపై కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నర్సిటి వెంకట కృష్ణారావు, అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావుల ప్రసంగాలు ఉంటాయన్నారు. అదేవిధంగా కవి సమ్మేళన కార్యక్రమాలు, నంది పురస్కారాల గ్రహీత సైదారావు బృందంచే జుగల్బందీ, భువన విజయం సాహితీ రూపకం, 500 మంది కూచిపూడి నృత్య కళాకారులతో మహానాట్య సమ్మేళన కార్యక్రమాలతో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలిపారు. అనంతరం ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డాక్టర్ కృష్ణ సందీప్, పాటిబండ్ల శ్రీనివాసరావు, బొల్లిముంత కృష్ణ, హరిబాబు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, చందు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, డాక్టర్ మైనేని రాఘవ తదితరులు పాల్గొన్నారు. సుపరిచితమైనటువంటి ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం గారికి, కె బ్రహ్మానందం గారికి జాతీయ స్థాయి బొల్లిముంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఎడిషన్లో కమిటీ వారు కొత్తగా నిర్ణయించింది ఏంటంటే అవార్డుకు పాటుగా ఒక మెమెంటో, ఫెలిసిటేషనే కాకుండా 1,00,000 రూపాయల నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది. అలాగే 6వ తారీఖున అంటే మొదటి రోజు రంగస్థల నటుడు, మరి అనేక దేశాల్లో మన తెలుగు నాటకాన్ని, తెలుగు పద్యాన్ని పరిచయం చేసి పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని తెలుగు పద్యం వైపుకి, తెలుగు నాటకం వైపుకి మరల్చినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కూడా జాతీయ స్థాయి బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. వారికి 25,000 రూపాయల క్యాష్ రివార్డు కూడా ఉంటుంది. పత్రికా సంపాదకులు శ్రీ రవిబాబు గారికి కూడా మరి అవార్డు అందచేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించారు. అది కూడా జీవన సాఫల్య పురస్కారం 25,000 రూపాయల క్యాష్ అవార్డు తోటి వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఇలా ఈ ముగ్గురు ప్రముఖుల్ని సన్మానించుకోవడంతో పాటుగా మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కవులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా 6వ తారీఖున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అలాగే 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రోగ్రాం ఎండ్ అయ్యేంత వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా కమిటీ వారు ప్లాన్ చేయడం జరిగింది. బొల్లిముంత గారి పేరు 4 కాలాల పాటు నిలవాలన్నా, ఆయన్ని మనం ఒక సింబల్గా చూపిస్తూ ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని భాషల్లోనూ అందరూ రాణించాలి, అన్ని కళల్లోనూ అందరూ రాణించాలి, అన్ని కళల మీద కనీసం మక్కువ పెంచుకోవాలి అనే సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ సాహితీవేత్తల్ని, కళాకారుల్ని, కవుల్ని ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తా సమాజంలో చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి భావన తీసుకురావాలి. అంటే పిల్లలు ఓన్లీ చదువుకోవటమే కాదు, ఇట్లాంటి క్రియేటివిటీ ఐడియాస్ నేర్చుకోవాలి అనే భావంతో మేము ముందుకు వస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తా. ఈసారి కూడా 3 కళాకారులని కొంతమందిని సత్కరించుకుంటా. సో అందరినీ ఇట్లా నాట్యపరంగా కానీ 7వ తారీఖు మాత్రం ముఖ్యంగా పొద్దున 9 నుండి సాయంత్రం 3 వరకు 500 మంది చేత నాట్యం చేయిస్తా, వాళ్ళ కళని బయటికి చూపిస్తా. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే సో సాహిత్యం, కళ అనేది పెంపొందించాలని మా భావన. సో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ మెంబర్స్గా సో మేము వినిపించుకునేది ఏంటంటే వచ్చి దాన్ని చూసి సో కళని కొంచెం పెంపొందించండి నా భావన. 6వ తారీఖున వచ్చేసి ఉదయం విద్యార్థులు, కవులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కవులతో కలిపి తెలుగు భాష, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశం మీద ఒక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు,
అట్లాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు హెచ్ఓడి డాక్టర్ నారిశెట్టి వెంకట కృష్ణారావు గారు ప్రసంగిస్తారు. అనంతరం కవులతో కవి సమ్మేళనం, సాయంత్రం పూట 11 నంది అవార్డులు పొందినటువంటి మన సైదారావు గారి చేత జుగల్బందీ సంగీత కార్యక్రమం ఉంటుంది. పురస్కార మహోత్సవం అయిపోయిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అట్లాగే మన కొత్తపల్లి రఘుబాబు గారికి పురస్కారం అయిన తర్వాత తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు కృష్ణదేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు బృందంతో భువన విజయం సాహితీ రూపకం కూడా ప్రదర్శన సాగుతుంది. 7వ తారీఖు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెనాలికి చెందినటువంటి కూచిపూడి కళాకారిణులు సుమారు 500 మందితో మహానాట్య ప్రదర్శన అనేటువంటి పేరుతో కూచిపూడి నృత్యమేళా జరుగుతుంది. సాయంత్రం మనం ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ పద్మశ్రీ కె బ్రహ్మానందం గారికి బొల్లిమంత జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా సమీక్ష చేసి ఎంపిక చేయడం జరిగింది. విద్యార్థులను వికాసానికి భగవద్గీత సాధన ఎంతగానో దోహదపడుతుందని స్వామి దయానంద ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి గీతా జయంతి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. తనకు బుర్రిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో సోమవారం గీతా జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల కరెస్పాండెంట్ రావిపాటి వీరనారాయణ పర్యవేక్షణ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్వామి భాస్కరానంద సరస్వతి ఆత్మీయ అతిథిగా పాల్గొని విద్యార్థులకు భగవద్గీత ప్రాముఖ్యతను వివరించారు. మార్గశిర ఏకాదశి తిథిని గీతా పుట్టినరోజుగా జరుపుకోవడం ఆనవాయితీగా మన సంస్కృతిలో కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం భగవద్గీత నుండి సేకరించిన శ్లోకాలతో ముద్రించిన సంచికను ప్రముఖ వైద్యులు డాక్టర్ చావ మురళీకృష్ణ ఆవిష్కరించారు. గీతా శ్లోక పారాయణ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. విద్యార్థులను ఉద్దేశించి విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సు పెంచేందుకు, జీవన గమనంలో సక్రమ పందాలు నడిచేందుకు గీతా శాస్త్రం ప్రామాణికమని, భగవద్గీత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ స్కూల్ సిఇఓ వెంకట్రామ్, మురళి, రాంబాబు, శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ధైర్యవంతుడు, సాహసవంతుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు ఇట్లాంటి అర్థాలు మనకున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడు? సుఖ దుఃఖములు సమానంగా చూచువాడు ధీరుడు అని చెప్పాడు. కాబట్టి నేను నా జీవిత కాలంలో ధీరుడుగా ఉండాలా లేకపోతే ధీరుడుగా ఉండాలా? ప్రతి ఒక్కరూ నేను ధీరుడుగా ఉండాలి అని అంటారు. ఎప్పుడు ధీరుడు అనే పేరు సార్థకమవుతుంది? సుఖ దుఃఖములు సమానంగా చూడాలి. అది వెల్కమ్, ఇది వెల్కమ్. అలాంటి యొక్క ఈ సమబుద్ధి, సమత్వ బుద్ధి ఇది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వివేక విద్యా సంస్థ అనేక సంవత్సరాలుగా కేవలము ఆ టెక్స్ట్ బుక్లోని సిలబస్ మాత్రమే పరిమితం కాకుండా సంవత్సర కాలం అనేక మంచి కార్యక్రమాలు, ఈ పిల్లలంతా కూడా తీర్చిదిద్దాలి, వీళ్ళంతా కూడా యోగ్యులు కావాలి, జీవితంలో రాణించాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలి, ఆ సమాజం క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు. ద్రవం ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి, పాలు, వెన్న, తేనె లాంటి కలిసినటువంటి పదార్థాలు తినాలి. అలాంటి మంచి ఆహారం తీసుకుంటే ప్రకృతిలో లభించే, సహజంగా లభించేటువంటి ఫ్రూట్స్, సహజంగా లభించేటువంటి వెజిటబుల్స్, ప్రకృతి సిద్ధంగా లభించే ఫుడ్ గ్రెయిన్స్, ఇవన్నీ తీసుకుంటే వీ కెన్ మెయింటైన్ గుడ్ హెల్త్. ఒక హెల్త్ గుడ్ ఉండటం కాదండి, మైండ్ ఆల్సో బికమ్ షార్ప్. మీ మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. కొంతమంది డాక్టర్స్ వారిని లక్ష్యం పెట్టుకుంటారు, కొంతమంది ఇంజనీర్ వారిని లక్ష్యం పెట్టుకుంటారు, మరి కొంతమంది కలెక్టర్గా లక్ష్యం పెట్టుకుంటారు. ఆ లక్ష్యం అనేటువంటిది లేనిదే మనం ఏది సాధించలేమో. ఈ లక్ష్యం అనేది ముఖ్యం మనందరికీ కూడా. వీ హ్యావ్ టు కీప్ వన్ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఎవ్రీ టైం. ఆ టార్గెట్స్ ఎలా ఉండాలి? మీకు మేలు చేసేదిలాగా ఉండాలి, మీ కుటుంబానికి మేలు చేసేదిలాగా ఉండాలి.
అలాగే సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో కర్తవ్య బోధ చేసిన భగవద్గీత జయంతి వేళ సామూహిక గీతా పారాయణం ప్రాధాన్యతను సంతరించుకుంది. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్తపేటలోని నాగలక్ష్మి రెసిడెన్సీలో గీతా సత్సంగ సభ్యురాలు వరలక్ష్మి నిర్వహణలో 108 మంది గీతా సత్సంగ సభ్యులు సామూహిక గీతా పారాయణ చేశారు. విశేషమైన గీతా పారాయణ సామూహిక ఆధ్యాత్మిక సేవ లిమ్కా బుక్ రికార్డులు స్థానం పదిలం చేసుకుంది. కార్యక్రమం ప్రాధాన్యతను గీతా సత్సంగ సభ్యురాలు వరలక్ష్మి మీడియాకు వివరించారు. గీతా పారాయణ సామూహికంగా నిర్వహించుకునే అవకాశం గీతా జయంతి వేళ లభించిన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. గీతా పారాయణం ఉన్నామండి, సామూహిక పారాయణం. ఇది తెలుగు రికార్డ్స్ బుక్ ఆఫ్లో నమోదైంది. దానికి చాలా మేము సంతోషిస్తున్నాము. ఈరోజు గీతా జయంతి సందర్భంగా మా గీతా సత్సంగం 2025 సామూహిక పారాయణం అంటే 108 మందితో సామూహిక పారాయణం కొత్తపేటలోని నాగలక్ష్మి రెసిడెన్సీలోని, నేను వరలక్ష్మి అండి, మా సంఘంలో కూడా నేను సభ్యురాలని కాబట్టి నేను సామూహిక పారాయణం ఈరోజు పెట్టాను. అందువల్ల అందరూ 108 మందితో సామూహిక సమావేశం పారాయణం దిగ్విజయంగా జరిగింది. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను ఈ నెల 5వ తేదీలోగా ఉమ్మీద్ పోర్టులో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నదిరా. ఉమ్మీద్ పోర్టల్లందు నమోదు చేయాల్సిన ఆస్తులు తెనాలి ప్రాంతంలో ఉన్నట్లయితే వెంటనే నమోదు చేయాలని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు. ఆటర్ నగర్లోని తమ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ ముస్లిం సంస్థలకు సంబంధించిన ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటేనే వాటికి రక్షణ అనే విషయం ముస్లిం మైనార్టీలందరూ తెలుసుకోవాలన్నారు. తెనాలి పరిధిలో 1962లో జరిగిన సర్వే ద్వారా వక్ఫ్ బోర్డులో నమోదైన ఆస్తులు, మసీదుల వివరాలను వెల్లడించారు. సమయం దగ్గర పడుతున్నందున పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉమ్మీద్ పోర్టల్లందు నమోదు చేయాల్సిన ఆస్తులు ఉంటే సంబంధిత మూతవల్లులు త్వరపడాలని సూచించారు. వక్ఫ్ బోర్డుకి ఎక్కించడం వల్ల ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉంటాయి కాబట్టి వాటి గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మన యువత ఆలోచన ఎలా ఉందంటే వక్ఫ్ బోర్డుకి ఇస్తే ఇది మొత్తం వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతాయేమో అనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు జోలికి పోకూడదు అని వాళ్ళ ఆలోచన కొద్దిగా ఆ విధంగా ఉంది. అది మార్చుకోండి. సర్వే ఎప్పుడు జరిగినా లేదా వక్ఫ్ బోర్డు ఎప్పుడు పిలిపించినా మీ ఆస్తులను వక్ఫ్ బోర్డు పరం చేయండి అన్నప్పుడు మీరు ఏ విధంగా ఆలోచించకుండా ఏ విధమైనటువంటి చెడు ఆలోచన లేకుండా తీసుకెళ్ళి వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర మీ ఆస్తులను జమ చేయడం చేయండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని తర్వాత కొత్తగా ఎవరైతే మసీదులు చందాలు వేసుకొని కట్టారో లేదా వేరే విధంగా కొంతమంది స్పాన్సర్షిప్ మీద కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు పాత రోజుల్లో అంటే పొలాలు అంత వాల్యూ ఉండేది కాదు, ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడంతా చందాలు వేసుకొని మసీదులు కడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా వక్ఫ్ బోర్డులో మీ ప్రాపర్టీస్ని అప్లోడ్ చేయండి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా ఏ ఉద్దేశంతో అయితే ప్రజలందరూ చందాలు ఇస్తున్నారో అదేవిధంగా ఏ విధంగా ప్రాపర్టీస్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ న్యాయం చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ 40 వార్డులుగా విస్తరించిన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించే దిశగా ఇటీవల ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆక్రమణ తొలగింపుకు పోలీస్ శాఖ సంసిద్ధమైంది. తెనాలి 2 టౌన్ లిమిట్స్లో 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆక్రమణ తొలగించే కార్యాచరణకు సంసిద్ధమయ్యారు. 40 వార్డులుగా విస్తరించిన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రించే దిశగా ఇటీవల జరిగిన ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆక్రమణ తొలగింపుపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తెనాలి 3 టౌన్ లిమిట్స్లో గత కొన్ని రోజులుగా ఆక్రమణ తొలగింపుకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో తాజాగా సోమవారం సాయంత్రం తెనాలి 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో 2 టౌన్ లిమిట్స్లోని వ్యాపార కూడల్లో ఆక్రమణ తొలగింపు చేపట్టారు. ప్రధాన కూడల్లోని వ్యాపార సంస్థలు ఆక్రమణ కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్య చెక్కుపెట్టే దిశగా పోలీస్ యంత్రాంగం తమ కార్యాచరణ ముమ్మరం చేసింది. ఆక్రమణ తొలగించే ఈ కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 2 టౌన్ లిమిట్స్లో ఈ చాకలి చెరువు, తర్వాత చాకలి చెరువు చుట్టుపక్కల ప్రాంతము, స్తూపం సెంటర్ నుంచి ఈ మెయిన్ తోపుడు బండ్లు ఎక్కువ రోడ్డుకు ఇరువైపులు పెట్టేసి ట్రాఫిక్ జామ్ అవుతారని చెప్పేసి మాకు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు స్తూపం సెంటర్ నుంచి ఐతానగర్ వరకు ఈ పుష్ కార్డ్స్ కానీ, తర్వాత ఈ రోడ్డు మీద పెట్టిన బోర్డులు కానీ, ఈ ఫిక్స్డ్ బోర్డులు కానీ ఇవన్నీ తీయమని మేము
ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఈరోజు రేపు చూస్తాము. ఒకవేళ ఇలాంటివి ఏమైనా తీయకపోతే మేము మున్సిపాలిటీ అధికారులతో టైఅప్ అయ్యి ఈ ట్రాఫిక్ అడ్డంగా ఉన్నటువంటి ఈ బోర్డ్స్ కానీ, ఈ పుష్ కార్ట్స్ కానీ, తర్వాత ఈ టిఫిన్ బండ్లు కానీ, ఈ తోపుడు బండ్లు కానీ అన్నీ తీయించి ఈ కొంచెము పబ్లిక్కి కొంచెము ఇరుకు లేకుండా రోడ్లు కొంచెం వైడ్లు చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. కాబట్టి మరి మన తెనాలి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, మరీ రోడ్ల మీద అడ్డదిట్టంగా వెహికల్స్ పెట్టడం అనేది రైట్ థింగ్ కాదు. ఏదన్నా సరే కొంచెము సెల్ఫ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో ఏదన్నా వెహికల్ అడ్డంగా పెడితే మనకి ఏదన్నా సరైన ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయని చెప్పి ముందుగానే మనం కొంచెము ఈ సెల్ఫ్ డిసిప్లిన్తో వెహికల్ పెట్టాలి. తర్వాత మెయిన్ తెనాలిలో ఈ ఓవర్ పొల్యూషన్ అంటే ఎక్కువ సౌండ్ వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఓవర్ సౌండ్ పొల్యూషన్ ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే పిల్లలకు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి ఆ పిల్లలకు చెప్పి అలాంటి స్పీడ్ వెహికల్స్, ఓవర్ పొల్యూషన్ వెహికల్స్ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మైనర్ డ్రైవింగ్ పిల్లలకు చిన్న పిల్లలకు వెహికల్స్ ఇచ్చేస్తున్నారు. ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల ఆ పిల్లలు త్రిబుల్ రైడింగ్ చేసి కింద పడి దెబ్బలు తగిలించుకొని ఆ పిల్లలకే రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఇవ్వకూడదని మరి వాళ్ళ తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేస్తాం. వృత్తి పట్ల నిబద్ధతగా ఉంటూ ఐఎంఏ కార్యక్రమంలో ఉత్సాహాన్ని చూపుతూ డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు వైద్య రంగానికి విలువైన సేవలు అందించారని ఐఎంఏ డాక్టర్ల బృందం హరిప్రసాదరావుకి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో సోమవారం డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరిప్రసాదరావు చిత్రపటం, చెత్త పువ్వులించి డాక్టర్ బృందం ఘనంగా నివాళులర్పించారు. ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గంవిని రవిశంకరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాళేశ్వర ప్రసాద్, కోశాధికారి డాక్టర్ అఖిలేష్లు తమ ప్రసంగాల్లో డాక్టర్ హరిప్రసాదరావు వైద్యరంగ సామాజిక సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు, డాక్టర్ అనిల్, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జి నరసింహారావు, డాక్టర్ ఎంఈ సత్యనారాయణ, విశ్వమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గోగినేని హరిప్రసాద్ గారు సీనియర్ ప్రాక్టీషనర్ ఆఫ్ తెనాలి అండ్ he is very dedicated towards the activities of IMA and he is a regular visitor to all the clinical meetings and he is a great soul and he dedicated his body to the Guntur Medical College after his death. తెనాలి ప్రాంత ప్రజలకు అందరికీ కంటి వైద్యులుగా అనేక సేవలు అందించారు. అట్లనే తెనాలి ఐఎంఏ తరపున వారి సేవలు ఎంతో అమోఘం. ఈరోజు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు గారిని స్మరించుకుంటూ వారిని పూలమాలతో సత్కరించడం జరిగింది. దీనికి తెనాలి ఐఎంఏ సభ్యులందరూ విచ్చేసి ఉన్నారు. దేశంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అత్యధిక పింఛన్ సొమ్మును అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకి సోమవారం అందజేశారు. గోవాడ గ్రామంలో పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె పండుగల భాగంగా 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సిమెంట్ రోడ్లను శాసనసభ్యులు ఆనందబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే లబ్ధిదారులకు పెంచిన పింఛను అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు, శరణగిరి, గొట్టిపాటి భానుగంగాధర్, కొసరాజు దేవకుమార్, కొత్తపల్లి మాథ్యూస్, ఎంపీడీఓ మారుతి శేషమంబ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లోని బాధితులకు పండ్లు, బ్రెడ్స్ను పంపిణీ చేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఏఆర్టీ సెంటర్లోని ఎయిడ్స్ బాధితులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు.
వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఎయిడ్స్ బాధితులకు వైద్యశాలలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ప్రధాన కార్యదర్శి ముమ్మలేని భానుమతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డేన తమ సంస్థ ద్వారా పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం ఆనవాయితీ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి జేఎంజే కళాశాల రెడ్ క్రాస్ యూత్ విభాగం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము ఎయిడ్స్ రోగులకి పండ్లు బ్రెడ్స్ పంచడానికి వచ్చాము. ఈ ఎయిడ్స్ అనేది చాలా వరకు తగ్గాలని కోరుకుంటున్నాము, కానీ మన గుంటూరు జిల్లా లెక్కల ప్రకారము మరి ఎక్కువగానే కనపడుతుంది. ఇది ఒక రోగం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ప్రభుత్వం అన్ని విధాల మందులు ఇస్తుంది కనుక మరి సాధ్యమైనంత మేరకు వీళ్ళు అన్ని జాగ్రత్తలు పాటించి దీనిని ప్రజలలోకి తీసుకురాకుండా జాగ్రత్త పడాలని మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చిన వారికి పర్సనల్ హైజీన్ పట్ల అవగాహన కలిగించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు బ్రెడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ మన హాస్పిటల్లో ఒక ర్యాలీ నిర్వహించారు. ఎన్జిఓస్ అండ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ నిర్వహించారు. మన హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్ నందు అన్ని సేవలు లభిస్తున్నాయి. వారికి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇప్పటి వరకు మన ఏఆర్టీ సెంటర్కి వచ్చే పేషెంట్స్ వరకు సెపరేట్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కండక్ట్ చేశారు. సుమారుగా 7,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఏఆర్టీ సెంటర్ నందు ప్రతి ఒక్క సేవ ఉచితమే. CD4 కౌంట్స్ మరి ఇతర పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. అండ్ HIV ఇన్ఫెక్టెడ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. అది కూడా 1 year నుంచి చేస్తున్నాం ఇక్కడ షేర్ ఇండియా వారి సౌజన్యంలో. సరస్వతి మాత కృప లభిస్తేనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని, జ్ఞాన సరస్వతిని సర్వులు ఆరాధించాలని పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లో జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణానికి కార్యాచరణ మొదలైన క్రమంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తుల గృహాలు విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గానమ్మపేటలోని ఊర పార్థసారథి లక్ష్మీ సావిత్రి దంపతుల గృహంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం కార్యవర్గం వద్దాబత్తిని రమణయ్య, గోపు రామకృష్ణ, అంజని భార్గవి, సావిత్రి, లోకనాథం, పెనుగొండ వెంకటేశ్వరరావు తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రతి గృహానికి మన శ్రీ విద్యాపీఠం నుండి అమ్మవారి మూర్తిని చక్కగా తీసుకొచ్చి అక్కడ వేయించేయించి అమ్మవారికి విశేషంగా పుష్ప సహిత స్వర్ణ పుష్పార్చన, అలాగే స్తోత్ర పఠనము, అలాగే అమ్మవారికి విశేషమైన హారతులు, అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తున్నాము. మన తెనాలిలో సువర్ణ భారతి క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం చేయాలి, అతి శీఘ్రంగా అమ్మవారి స్థాపన జరగాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాల్ని ప్రతి చోట చేసుకుంటూ వస్తున్నాము. గంగానంపేటలో ఊరా వారి యొక్క కుటుంబంలో ఎంతో విశేషంగా వారి స్వగృహం నందు అమ్మవారిని కొలువు తీర్చి విశేష అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. అందరికీ పరదేవత విశేషమైన కృపను ప్రసాదింపజేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మాలదారులైన స్వాములకు సద్ది ప్రసాద వితరణ సేవలు అందిస్తున్న శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు అభినందనీయులని మైలా సాంబయ్య గురుస్వామీజీ అభినందించారు. తెనాలి నాజర్పేటలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను మైలా సాంబయ్య గురుస్వామి ప్రారంభించి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ఆర్గనైజర్ కుంభం రవితేజ, మానవ హక్కుల సంఘం నాయకులు పల్నాటి నాగరాజు, భవానీలు, శివస్వామిలు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం ఇంటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం విద్యార్థులతో పుస్తక పఠనం, వాటి ఉపయోగంపై సమావేశం ఏర్పాటు చేశారు. బ్రెడ్ సంస్థ ద్వారా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీల ఉపయోగంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, పుస్తకం మనం తల ఉంచుకొని చదివితే అందులోని సారాంశం మనల్ని జీవితాంతం తలెత్తుకునే విధంగా చేస్తున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
విద్యార్థులు సంవత్సరానికి 15 పుస్తకాలు చదవాలని, విద్యార్థులు ఉపయోగించిన పుస్తకాల్లో నీతిని గ్రహించి మరొక పుస్తకంలో రాస్తే వాటిని ఉపాధ్యాయులు పరిశీలించి ప్రథమ, ద్వితీయ స్థానాలను ఎంపిక చేస్తారని, ఆయా స్థానాల్లో విద్యార్థులకు పాఠశాల అసెంబ్లీలో బహుమతులు ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ విషయాన్ని గమనించి పుస్తక పఠనంలో పోటీతత్వం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, జానీ, కృష్ణమూర్తి, జక్రయ్య, మల్లేశ్వరరావు, బాబ్జీ, శాంతి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో నీతి కథలు ఉంటాయి, చిన్న కథలు, పెద్ద కథలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు 15 పుస్తకాలు చదివి దాంట్లో మీరు ఏం గ్రహించారో అది రాస్తే చాలు, మళ్ళీ మీకు ప్రైజ్ ఇస్తారు. మీరు ఇంటి దగ్గర ఉండి టీవీ చూసి కళ్ళు ఇబ్బంది పడటం, కళ్ళజోళ్ళు రావటం అట్లాంటివి కాకుండా ఈ పుస్తకాలు చదవడం వలన దీన్ని బాగా చదివితే మీ జీవితంలో ఎప్పుడూ సుఖపడతారు. ఆ ఉద్దేశంతోనే మరి మేము ఈ అన్ని చోట్ల మరి ఈ యొక్క లైబ్రరీలు ఏర్పాటు చేసి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. కనీసం ప్రతి పిల్లడు 15 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. 15 పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు చదివిన తర్వాత దాని గురించి, ఆ వ్యక్తుల గురించి మీ అభిప్రాయాన్ని, ఆ వ్యక్తుల గురించి మీరు ఏం తెలుసుకున్నారు, అంటే గాంధీ గారి గురించి చదివినా, నెహ్రూ గారి గురించి చదివినా మీరు ఏం తెలుసుకున్నారో ఒక నోట్స్లో రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే తర్వాత మొత్తం కూడా మన స్కూల్ తరఫున జక్రీ మాస్టర్ చూసి ప్రతి క్లాస్కి 2 ప్రైజులు ఇస్తారు, ఫస్ట్, సెకండ్. మీరు ఎవరైతే బాగా రాశారో, దాని గురించి బాగా చదివారో 15 పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. దుగ్గిరాల నుండి గుంటూరుకు బస్సు సర్వీసు నడపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ దుగ్గిరాల్లో మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నుండి దుగ్గిరాల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు దుగ్గిరాల ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలి. గతంలో గుంటూరు నుంచి 2 పూట్ల దుగ్గిరాల నుంచి నందివెలుగు మీదుగా గుంటూరు వెళ్లే బస్సుతో పాటు మంచుకిలపూడి, కంఠమరాజు కొండూరు మీదుగా 2 బస్సు సర్వీసులు నడిపారు. గత కొంతకాలంగా రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెనుములి, నంబూరు మధ్య రోడ్డు అధ్వానంగా మారడంతో అప్పట్లో బస్సుని రద్దు చేశారు. నందివెలుగు మీదుగా వెళ్లే సర్వీసును కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు 2 బస్సులు మారి గుంటూరు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక అమలు చేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 7న సీనియర్ సినీ హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందంకి బొల్లిముందు శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. విశ్రాంతి శాస్త్రవేత్త చందు సాంబశివరావు వెల్లడి. 3 టౌన్ పరిధిలో ఆక్రమణ తొలగింపుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంతో రంగంలోకి దిగిన 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. విద్యార్థుల మనోవికాసానికి భగవద్గీత సాధన సరైన మార్గం. గీతా జయంతి సభలో స్వామి భాస్కరానంద సరస్వతి అనుగ్రహ భాషణ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.